ఆత్రేయపురంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగనున్న డ్రాగన్ పడవల పోటీల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కయాకింగ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు ప్రమాదం సంభవించిందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఖండించారు. శుక్రవారం పులిదిండి నుంచి తాటిపూడి వంతెన వరకు జిల్లా కలెక్టర్ ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓపీ శ్రీకర్, డీఎస్పీ మురళీమోహన్లతో కలిసి ప్రమోషన్ గా పడవ ప్రయాణం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో కయాకింగ్ శిక్షణ పొందిన జిల్లా కలెక్టర్ స్వయంగా పడవను నడిపారని, ఈ సందర్భంగా స్వల్పంగా స్కిట్ అయినప్పటికీ వెంటనే పడవను తిరిగి అధిరోహించడాన్ని కొనసాగించారని వివరించారు. ఇలాంటి ఘటనలు కయాకింగ్ లో సహజమేనని, దీనిపై అనవసర దుష్ప్రచారాలు చేయవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కయాకింగ్ అనంతరం జిల్లా కలెక్టర్ రెవెన్యూ సదస్సు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయన స్పష్టం చేశారు. డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీల సందర్భంగా కలెక్టర్ గారు స్వయంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేసి ప్రమోషన్ చేద్దామనే ఆలోచనలో స్వతహాగా ఆయనకు ఉన్నటువంటి కయాకింగ్ ద్వారా చేయాలని వారు ఈ రోజు ఉదయం కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఇంకా అధికారులు మేమందరం కూడా కలిసి పులిదిండి బ్రిడ్జి నుంచి అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించేలా తాడిపూడి బ్రిడ్జి వరకు కూడా వాళ్ళు ఒక ప్రమోషన్ గా చేయాలని భావించడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ గారిని ఆహ్వానించడం, వారు రావటం, వారు స్వయంగా గతంలో కూడా వారు కయాకింగ్ శిక్షణ పొంది ఉన్నారు. దాని మీదట వారు కయాకింగ్ లో కాసేపు రన్ చేయడం, తర్వాత డ్రాగన్ పడవల పోటీల్లో రన్ చేసుకోవడం, ఇవన్నీ ఉత్సాహపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుగా రేపు 11వ తేదీన జరగనున్న కార్యక్రమానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ కార్యక్రమంలో వారు పాలుపంచుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ యొక్క పడవని నడపడంలో స్కిడ్ అవడం జరిగింది. ఇన్బ్యాలెన్స్ అయి స్కిడ్ అయ్యి మళ్ళీ వెంటనే దాంట్లో పాలు పంచుకుని మళ్ళీ దాన్ని రన్ చేయడం జరిగింది. ఈ విధంగా 2 సార్లు స్కిడ్ అవడం, మళ్ళా అదే కయాకింగ్ పడవని నడిపి వారు ఉత్సాహపరచడం జరిగింది. డ్రాగన్ పడవను కూడా వారు నడపడం జరిగింది. కానీ ఈ సంఘటన పట్ల నేను వార్తల్లో చూస్తే దాని మీద ఒక విధమైన పెద్ద ప్రమాదం జరిగినట్టుగా దాని ఒక ప్రచారం నేను చూడటం జరిగింది. మరి దాన్ని ఖండిస్తూ ఉన్నాను. ఈ స్వల్ప సంఘటన మినహా వేరే విధమైన ఇబ్బంది కలగలేదు. ఆ కార్యక్రమం వారు స్లిప్ అవటం, మళ్ళా ఆ యొక్క పడవలో నడపటం అన్ని కూడా జరిగాయి. ఈ చివరి వరకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెవెన్యూ సదస్సులు కూడా పాలు పంచుకుని ఇక్కడ రెవెన్యూ పాస్బుక్లు రాజముద్రతో ఏర్పాటు చేసినటువంటి పాస్బుక్లు పంపిణీలు కూడా పాలు పంచుకునే వారు అమలాపురం వెళ్ళడం జరిగింది. చాలా భారీ సంఖ్యలో రావచ్చు. పాలు పంచుకునే వారు స్విమ్మర్స్ కూడా కొన్ని వందల సంఖ్యలో వస్తారు. ఇప్పటికే సమాచారం ఉంది. కేరళ నుంచి కానీ, లేదా ఇంకా ఢిల్లీ నుంచి కానీ, అస్సాం నుంచి కానీ, మొత్తం నేషనల్ వైడ్ గా ఈ అసోసియేషన్స్ ఉంటాయి వారికి. ఆ అసోసియేషన్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే 200 మంది పైబడి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ రావడానికి వారు రిజిస్టర్ చేయించుకోవటం, ప్రయాణ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అనేది చెప్తున్నారు. 27 టీములు, దగ్గర ఒక 27 డ్రాగన్ పడవల పోటీల్లో పాల్పంచుకున్న టీములు, 27 టీములు దేశవ్యాప్తంగా రేపు మన ఆత్రేయపురం వచ్చి ఈ డ్రాగన్ పడవల పోటీల్లో పాల్పంచుకోబోతూ ఉన్నాయి. గత సంవత్సరం కూడా ఇదే విధంగా చాలా చోట్ల నుంచి వచ్చారు. ఈ స్విమ్మర్స్ చూసుకుంటే చాలా పెద్ద వయసు వాళ్ళు కానీ చిన్న వయసు వాళ్ళ వరకు కూడా ఉద్యోగస్తుల దగ్గర నుంచి పాలు పంచుకోవడం జరిగింది. రేపు అంతకంటే మిన్నగా కన్నుల పండుగగా ఆత్రేయపురం యొక్క ఈ కొత్తపేట నియోజకవర్గ యొక్క ఈ కార్యక్రమాలు కీర్తి ప్రపంచం అంతా తెలిసే విధంగా జరగబోతున్నాయని తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాలు తెలిపించేందుకు ఎవరైనా ప్రముఖులు వచ్చే అవకాశం? ప్రముఖులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, వివిధ హోదాల్లో ఉన్నవారు కానీ, అధికారులని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు ఈ 3 రోజుల పాటు వచ్చి ఈ కార్యక్రమాలకి పాలు పంచుకుని వీటిని విజయవంతం చేయాలని
వారు రావడానికి కూడా చాలా మంది సుముఖత చూపారు. మంత్రులు ఇంచుమించుగా ఒక 4-5 మంత్రులైనా ఈ కార్యక్రమాల్లో హాజరవుతారని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.